పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. మీతో కలిసి బైబిల్ గ్రంథ ఉపోద్ఘాత బోధన పరిశీలనను అధ్యయనం చేయడం గౌరవ కారణంగా భావిస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధనలో 4 సువార్తలను ముగించి అపోస్తలుల కార్యాలు అను 5వ పుస్తకాన్ని ధ్యానిస్తున్నాం. 4 సువార్తల ముగింపులో ప్రభు శిష్యులకిచ్చిన గొప్ప ఆజ్ఞ లేక సేవా బాధ్యతతో అపోస్తలుల కార్యాల గ్రంథం ఆరంభం అవుతూ ఉంది. మొదటి అధ్యాయము 7-8 వచనాలు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. క్రొత్త నిబంధన ఆది సంఘ చరిత్రను తెలియజేస్తూ దీనికి ముందున్న సువార్తలను వెనుక వచ్చే పత్రికలను అపోస్తలుల కార్యాల గ్రంథం కలుపుతూ ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథమే గాని క్రొత్త నిబంధనలో లేకపోయినట్లయితే క్రొత్త నిబంధనలో కనిపిస్తున్న ఈ పౌలెవరు, ఇతడు ఎవరనైతే సంబోధించి ఆయా పత్రికలు వ్రాశాడో వారెవరో ఏమిటో అని మనం అనుకునేవారం. గనుక అపోస్తలుల కార్యము లేనట్లయితే క్రొత్త నిబంధనలోని అనేక విషయాలను గూర్చిన అవగాహన కొరవడి ఉండేవాళ్లం. 4 సువార్తలు మరియు అపోస్తలుల కార్యాలు ఈ 5 పుస్తకాలు క్రొత్త నిబంధనకు చరిత్ర అయ్యున్నాయి. మొదటి 4 సువార్తలు ప్రభు జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన చరిత్రకు ఆధారమయ్యుంది. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఈ వచనాలు మనం చదివినప్పుడు 3వ సువార్త అయిన లూకా సువార్తను రచించిన వ్యక్తియే అపోస్తలుల కార్యాలను కూడా రచించాడని, లూకా సువార్త ఎవరినైతే సంబోధిస్తూ వ్రాయబడిందో అదే వ్యక్తి అయిన థెయోఫిలాకు ఈ అపోస్తలుల కార్యాలు వ్రాయబడిందని తెలుసుకోగలం. దేవుని ప్రేమించువాడు అనే అర్థమయున్న థెయోఫిల లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యాలు అను ఈ 2 పుస్తకాలు తన ప్రేర వ్రాయడానికి యోగ్యుడని లూకా ఎంచినవాడై అనేక విషయాలను అతనికి బోధించాడు. ప్రియుడైన వైద్యుడనబడిన లూకా ఎల్లవేళలా మనకు ప్రేరణాత్మకంగా ఉన్నాడు. లూకా సువార్త ప్రారంభంలో లూకా ప్రభువును గూర్చిన వ్రాసిన విషయాలు అపోస్తలుల కార్యాల్లో కొనసాగిస్తూ వచ్చాడు. ప్రభు ఆరోహణం వరకు ఆయన ఏమైతే చేశాడో, ఏమైతే చెప్పాడో వాటి వివరాలను లూకా తెలియజేస్తూ మొదటిగా ఆయన చేసినవి అని పేర్కొన్నాడు. అంటే మొదటిగా ప్రభు చేసేవాడై తర్వాత చెప్పేవాడై ఉన్నాడు. ఇదే విధంగా అపోస్తలుల కార్యాలకు మొదటి సగభాగములో పేతురు పరిచర్య, 2వ సగభాగానికి పౌలు పరిచర్య కేంద్రంగా ఉన్నాయి. పునరుత్థాన ప్రభువుగా ఆయన వారి ద్వారా జరిగించిన కార్యాలను బట్టి ఈ గ్రంథానికి అపోస్తలుల కార్యాలు అను శీర్షిక ఇవ్వబడింది. 2వ అధ్యాయము నుండి ముందుకు జరిగిన కార్యాలను బట్టి అనేకులు పరిశుద్ధాత్ముని కార్యాలు అనంటే మరింతగా సరిపోతుందని భావిస్తారు. ఎందుకంటే ఈ గ్రంథము అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాల వివరణ అయ్యుంది. ఇంకా ముందుకు చదివితే పెంతుకోస్తు దినాన్న, ఆ తరువాత
శిష్యుల ద్వారానైన అద్భుత కార్యాలు, సూచక క్రియలను బట్టి పునరుత్థాన ప్రభు కార్యాలు అనే బిరుదు కూడా ఈ గ్రంథానికి సరిపోతుంది అంటారు. పెంతుకొస్తు దినాన్న పేతురు అక్కడున్న వారితో, మీరు సిలువ వేసిన యేసు క్రీస్తును దేవుడు లేపెను, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఈ విధంగా మొదటి వచనములో చూచిన ప్రకారం అపోస్తుల ద్వారా పునరుత్థాన ప్రభు కార్యాలు అంటే నిజంగా బావుంటుంది. ప్రభు ఆరోహణానికి ముందు నుండి ఆయన చేస్తూ చెబుతూ వచ్చిన విషయాలు ఆరోహణం తర్వాత కొనసాగించాడని లూకా అపోస్తుల కార్యాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు చివరి వరకు చదివిన తర్వాత దీనికి ముగింపు ఉన్నట్టుగా లేదు, సరిగా ముగించబడలేదు. ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్న లూకా మరికొందరు బహుశా బంధింపబడిన అవకాశాలు కూడా ఉండి ఉండొచ్చు గనుక 28వ అధ్యాయములోని విషయాలతో ఆపివేయబడి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ గ్రంథానికి ముగింపు లేదని చెప్పాలి. ఈ చివరి భాగములో ఒక దాని తర్వాత ఒకటిగా రానున్న శ్రమలకు పౌలు రోమాకు చేర్చబడి కైసరెదుట విమర్శకు నిలువబడవలసి ఉన్నాడు. ఈ గ్రంథం చివరి దశలో పౌలు గొప్ప శ్రమను ఎదుర్కొనవలసి ఉన్నాడనే ఒప్పుదల మనలో కలిగించే సమాచారం ఇవ్వబడింది. దేవుని సంకల్పానుసారమే ఈ గ్రంథం సరిగ్గా ముగించబడక ఆపివేయబడడంతో మన ప్రస్తుత నేటి సంఘ చరిత్ర 29వ అధ్యాయంగా ఎంచుకొనవచ్చని అనేకుల పండితుల అభిప్రాయం. అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క సమాచారం అంతటిలో మనం గమనించవలసిన ముఖ్య సంగతులేమిటంటే, మొదటిగా మనము పాత నిబంధన పరిశీలన నేర్చుకున్నట్టే ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అనిన రీతిగా మనము పాత నిబంధన చరిత్ర అయినా కొత్త నిబంధన చరిత్ర అయినా ఉదాహరణలు, హెచ్చరికల కొరకు వెదకాలి. పాత నిబంధనలో మాదిరి జీవితాల కంటే హెచ్చరిక జీవితాలు ఎక్కువగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో హెచ్చరికల కంటే మాదిరి జీవితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా బైబిల్ అంతటిలో హెచ్చరికలు, మాదిరి జీవితాలు సమృద్ధిగా దొరుకుతాయి. అపోస్తుల కార్యాలు గ్రంథము ప్రత్యేకంగా సంఘము కొరకు ఇవ్వబడింది. 4 సువార్తల చివరిలో ప్రభు శిష్యులకిచ్చి ఉన్న గొప్ప ఆజ్ఞను మనం చదువుతాం. ఆ ఆజ్ఞ మత్తయి సువార్తలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయములోని ప్రభువు తన శిష్యుల యొక్క మొదటి కలయికను మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వారు ఆయనను నీవు చెప్పే మాటలు జీవిత తుఫానులకు ఉపయోగపడతాయా అని ఉద్దేశములో నీవెక్కడ నివసిస్తున్నావు అని అడిగినప్పుడు, వచ్చి చూడండి అని ప్రభు వారిని ఆహ్వానించగా వారు వెళ్లి ఆయనతో బస చేశారు. ఈ విధంగా అప్పటి నుండి తమ కాలమంతా వారు ప్రభువుతో జీవించి చివరకు ప్రభు కొరకు మరణించారు. వారు ప్రభువుతో జీవించినప్పుడు ఆయన వారికి విస్తారమైన ఉపదేశం మాత్రమే గాక వారు గైకొనవలసిన బాధ్యతలను కూడా తెలియజేశారు. ఆ విధంగా తన శిష్యులు అనేకులను ప్రభు శిష్యులుగా చేసినప్పుడు గైకొనవలసిన సంగతులను క్రొత్తగా శిష్యులైన వారికి కూడా ఆజ్ఞాపించబడాలని ప్రభు తెలియజేశారు. గొప్ప ఆజ్ఞతో 4 సువార్తలు ముగించబడినట్టే గొప్ప ఆజ్ఞతోనే అపోస్తుల కార్యాలు ప్రారంభమయ్యాయి. ప్రభు ఇచ్చిన అనేక ఆజ్ఞలతో కూడినట్టి గైకొనవలసిన అనేక విషయాలతో కూడిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పుకు అపోస్తుల కార్యాల గ్రంథం గొప్ప ఉదాహరణయుంది. అపోస్తులు ఏ విధంగా ఆయా ప్రాంతాలకు, ఆయా ప్రదేశాలకు, ఆయా జాతుల మధ్యకు వెళ్లి సువార్త ప్రకటించి అనేకులను ప్రభు శిష్యులుగా చేసి గైకొనవలసినవి వారికి బోధించి
బాప్తిసమిచ్చిన వివరాలు అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. ప్రభు శిష్యులకిచ్చిన గొప్ప ఆజ్ఞ 4 భాగాలుగా మనం విభజిస్తే 1 వెళ్ళుట, 2 ప్రకటించుట, 3 బాప్తిస్మిచ్చుట, 4 ఉపదేశించుట అనే 4 మనం చూస్తాం. ఈ 4 అపోస్తుల కార్యాల్లో నెరవేరాయి. సంఘానికి ఇవ్వబడిన ముఖ్య బాధ్యత అనేకులను శిష్యులనుగా చేయుట. ఈ గొప్ప ఆజ్ఞ సంఘము యొక్క అధికారిక సేవా ప్రణాళికయుంది. ఈ విధంగా మొదటి నుండి సంఘం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంది. రెండవదిగా సంఘం పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందింది. మూడవదిగా సంఘం శక్తిని పొందింది. పరిశుద్ధాత్మ సంఘంపైకి వచ్చి శక్తి అనుగ్రహించే వరకు వారు బయటికి వెళ్లడానికి అనుమతించబడలేదు. ఈ విధంగా పాత నిబంధన లేఖనాల్లో కూడా అనేక చోట్ల దేవుని కొరకు లేక యెహోవా కొరకు కనిపెట్టి ఉండుట అనే ఆజ్ఞ మనం చూస్తాం. కనిపెట్టి ఉండుట అనేది విశ్వాసముతో కూడినదయుంది. కనిపెట్టి ఉండడాన్ని ప్రోత్సహించే ఒక వాక్య భాగాన్ని యెషయా గ్రంథము 40 అధ్యాయము 27 నుండి 31 వరకు మనం చూడవచ్చు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడాయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువలే రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. విశ్వాసాన్ని గూర్చిన గొప్ప సత్యాలు తెలియజేసే ఈ వాక్య భాగములో పక్షిరాజును గూర్చి వ్రాయబడింది. పక్షిరాజు ఎగురలేని కొన్ని ప్రత్యేక సమయాల్లో బలమైన గాలి వీచే వరకు గంటలు గంటలు ఎంతసేపైనా గూటి ప్రక్కనే నిలువబడి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే గాలి ఒక్కసారిగా వీచినప్పుడు అదెంత శక్తివంతంగా ఉంటుందో పక్షిరాజుకు తెలుసు. ఈ విధంగా గాలి వీయగానే ఆ వేగానికి స్పందిస్తూ రెక్కలు చాపుకొని గాలిలోకి దూకేస్తుంది. అలా ఇంజను లేని విమానమల ఎత్తుగా దూసుకెళ్ళిపోతుంది. పక్షిరాజు ఉపమానముతో దేవుడు ఇశ్రాయేలును విశ్వాసము నిమిత్తమై ప్రోత్సహించాడు. సంఘము కూడా పరిశుద్ధాత్మ వాగ్దానము నెరవేరే వరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందింది. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అయినట్టి సంఘటనల వివరాన్ని మనం గమనించినప్పుడు ముఖ్యంగా కనిపించేవి 1 సృష్టి కార్యము, 2 దేవుడు మనిషిగా భూమిపై అవతరించడం, 3 దేవుని ప్రజలతో కూడి ఉన్నదైన క్రీస్తు సంఘానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం అనేవి. అయితే బైబిల్లో వివరణాత్మకమైన గొప్ప సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. మానవ సామర్థ్యముతో దేవుని పని జరగదు. దేవుని పనికి దేవుని శక్తి అవసరమై ఉన్న విధంగా దేవుని పని జరిగించే సంఘానికి, దేవుని సేవ చేసేవారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఇట్టి పరిశుద్ధాత్మ శక్తి లేనిదే దేవుని పనిని సంఘము నెరవేర్చజాలదు. దైవభక్తులైన డిక్ వుడ్ వర్డ్ గారు మరియు వెర్నన్ మెగ్గీ గారు ఇంచుమించు 10 దేశాలకు సువార్త పర్యటన చేశారు. వీరిరువురు కలిసి ఐగుప్తు నుండి విడుదల నొంది కనానులో నివసించిన దేవుని ప్రజలను గూర్చిన నిర్గమకాండాన్ని అధ్యయనం చేశారు. ఈనాడు పవిత్ర దేశంగా పిలువబడుతూ ఉన్న ఇశ్రాయేలు దేశము నుండి ఆసియా మైనరకు ఎఫెసు పట్టణ పరిధిలోని టర్కీ వరకు సంఘం ఎలా వ్యాప్తించిందో అధ్యయనం చేశారు. అక్కడ నుండి యూరప్ ఖండము మరియు గ్రీసు దేశాల్లో సంఘము ఎలా అభివృద్ధి చెందిందో అధ్యయనం చేశారు. ఈ సంఘము మొదట
ఒక చిన్న గుంపుగా ఉంటూ ప్రభు ఆరోహణమైనప్పటి రోమా సామ్రాజ్య కాలములో హెల్లేనీయుల గ్రీకు సంస్కృతి, రోమా సంస్కృతుల హయాములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వేరుగా జీవించింది. మొదటి నుండి సంఘము పరిశుద్ధాత్మను పొంది ఉన్నందున మాత్రమే సంఘము శక్తివంతంగా పనిచేస్తూ వచ్చింది. అపోస్తుల కార్యాలను మనము చదువుతూ ఉన్నప్పుడు సంఘము ఒక ఉద్దేశాన్ని, వాగ్దానాన్ని, దేవుని శక్తిని పొందింది. అయితే పెంతుకోస్తు ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకుంటేనే కాని సంఘానికి ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటలో, సంఘ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో సాధనాలుగా మనం ఉండలేం. 2000 సంవత్సరాల కిందట ఆది సంఘ విశ్వాసులు పొందిన పెంతుకోస్తు అనుభవాన్ని వ్యక్తిగతంగా పొందనంత వరకు సంఘ ఉద్దేశాన్ని, క్రీస్తు శిష్యుల్ని తయారు చేయడాన్ని ఏమాత్రమూ సాధించలేం. వచ్చే ప్రసారములో పెంతుకోస్తు అనుభవాన్ని గూర్చి మరికొంత వివరంగా మనం తెలుసుకుందాం. ఈ గ్రంథం చదువుతూ మనం గమనించవలసిన మరొక అంశం సంఘము ద్వారా కనుపరచబడిన ప్రత్యక్షత. సంఘము ద్వారా కలిగిన ప్రత్యక్షతను ఆనాటి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆనాటి మత వ్యవస్థ మరియు అన్య సాంప్రదాయం కలిగిన రోమా సామ్రాజ్యము సంఘము ద్వారా కలిగిన ప్రత్యక్షతను ఎదిరించలేకపోయాయి. కొండమీద ప్రసంగము మరియు మత్తయి సువార్త 21వ అధ్యాయములోను పదవి కంటే పని ముఖ్యము అనే విషయం మీకు జ్ఞాపకం ఉండవచ్చు. ఏదైనా పని చేయడానికి నీకు ఎంత అర్హత ఉన్నది అనే దానికంటే ఆ పని నీవు ఎంతవరకు చేసావనేది ముఖ్యం. ఒక పనిని గూర్చి నీవు ఎంత మాట్లాడతావో అనేది ముఖ్యం కాదు, ఎంత చేస్తావో అనేదే ముఖ్యం. ఈ విధంగా అపోస్తలులు పనిచేసిన విధానం ప్రభు చెప్పిన దానికి సరిపడి ఉంది. ఇక లోకాన్ని ఆశ్చర్యపరిచింది ఇదే. సంఘ ఉద్దేశాన్ని, వాగ్దానాన్ని, సంఘం పొందిన శక్తిని పరిశీలించిన తర్వాత సంఘం జరిగించిన పనిని మనం గమనించాలి. దీని తర్వాత అపోస్తలుల బోధను మనం గమనించాలి. పెంతుకోస్తు అనుభవం తర్వాతనే అపోస్తలుల బోధ ప్రారంభమైంది. పెంతుకోస్తు దినము తర్వాత అపోస్తలుల బోధతో పాటుగా అద్భుతాలు, సూచక క్రియలు కనుపరచబడ్డాయి. ఇక మనము అసాధారణమైన పారలౌకిక విషయాలకు ఆకర్షించబడిన వారమైనప్పటికీ అతి ప్రాముఖ్యమైన సంఘ ఉద్దేశాన్ని మనమెన్నడూ మరచిపోకూడదు. పెంతుకొస్తు ప్రాముఖ్యత, సంఘ ఉద్దేశము అనేక మందిని శిష్యులుగా చేయడమయ్యుంది. పేతురు ప్రసంగించిన ప్రతిసారి అనేక మంది రక్షణ పొందుతూ వచ్చారు. పెంతుకొస్తు దినాన్న 3000 మంది శిష్యులుగా చేయబడ్డారు. అనేకులను శిష్యులనుగా చేయడమనే ఉద్దేశాన్ని బట్టి సంఘము ఎంతో ప్రాముఖ్యమైనది. పేతురు ప్రసంగాలను మనం గమనించినట్టయితే చదవడం, వ్రాయడం కూడా రాని ఇతని ప్రసంగాలు ఈనాడు వేదాంత కళాశాలలో పట్టా పొందిన వారికి పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం! పౌలును చూడండి. ఇతడు గొప్ప పండితుడు, గొప్ప విద్యార్థి, గొప్ప రబ్బీ. కాని అతని రచనలో నేను కొరింథునకు వచ్చినప్పుడు మనుష్య జ్ఞానము, నేర్పు మాటలతో మీ మధ్య మాట్లాడలేదు అని అంటూ కొరింథు పట్టణాన్ని ప్రభావితం చేసింది నా విద్యా జ్ఞానము కాదు అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మను, దేవుని శక్తిని కనుపరుచు మాటలనే ఉపయోగించానని, మీ విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని అనుసరించరాదని, దేవుని శక్తి ఆధారంగా స్వార్థనే ప్రకటించానని తెలియజేశాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మను, దేవుని శక్తిని కనుపరిచే దృష్టాంతాల ద్వారానైనా పౌలు సువార్త ప్రకటనచే వారు రక్షణ పొందడం సంభవించింది. అతనిని అపోస్తలులను చేసింది అతని గొప్ప విద్య కాదని తెలియజేశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానైనా అపోస్తలుల బోధ, సువార్త ప్రకటన నేటి సేవకులకు ఒక సవాలుగా ఉంది. సేవను శక్తివంతం చేసే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన జార్జ్ విట్ ఫీల్డ్ మరియు వెస్లీ, జోనాథాన్, ఎడ్వర్డ్, డ్వైట్ ఎల్ మూడీ మొదలైన వారి సేవా జీవితాలు
ఎంతో ఆసక్తికరమై ఉన్నాయి. వీరి పరిచర్య యొక్క ప్రత్యేకతను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే దానికి కారణం. ఉగ్రత గల దేవుని చేతిలో పాపులు అనే జోనాతాను ప్రసంగాన్ని విన్నప్పుడు అనేకులు తాము నరకములోనికి జారిపోతున్నామనే అనుభూతితో భయకంపితులై వారు స్పృహ కోల్పోయి మోసుకుపోబడ్డారు. కారణమేమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందుచేత పేతురు ప్రసంగించినప్పుడు వేల వేల మంది రక్షించబడ్డారు అంటే శక్తివంతం చేసే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానే పేతురు ప్రసంగాలన్నీ క్రీస్తు కేంద్రిత ప్రసంగాలై ఉన్నాయి. పేతురు బోధ వాక్యానుసారమైనది. అతని బోధ స్వార్థ ప్రకటన అయ్యుంది. ఒకప్పుడు ఒక వస్తు విక్రయ అధికారి ఒక ప్రసంగికుని ప్రసంగం విని ఈ ప్రసంగికుడు తన ఉత్పత్తిని గూర్చి చాలా బాగా ప్రకటించాడు. కాని అతని వస్తువు నేను కొనాలి అనుకున్నంతలో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమి కొనాలో నాకు తెలియక అలాగే ఉండిపోయాను అన్నాడట. కాని పేతురలా చేయలేదు. అపోస్తలులు ప్రజలకు ఏ విధంగా రక్షణ పొందగలరో వారికి చెప్పి వారిని రక్షణకై నిర్ణయించుకునే దశకు తీసుకుని వచ్చి ఆహ్వానమిచ్చేవారు. గొప్ప గొప్ప సువార్తికులు ఈ విధంగానే చేసేవారు, చేస్తున్నారు. అపోస్తలుల బోధ సువార్తీకరణ బోధయుంది. ఈ ప్రసంగము చెప్పినట్టయితే ఈ ఆదివారము చంపబడుతున్నావు అన్నప్పటికీ కొందరు భక్తులు అట్టి బోధనే ప్రసంగించారు. స్తెఫెను తన ప్రసంగ కారణంగానే చంపబడ్డాడు. వీరు తమ బోధచే యెరూషలేమును నింపివేస్తున్నారని నిందించబడ్డారు. ఇట్టి ఆరోపణకు ఈనాడు మన సంఘాలు గురి కాగలిగితే మన సంఘాలను సౌవార్తీకరణ సంఘాలే అనవచ్చును. అపోస్తుల కార్యాల అధ్యయనములో గమనించవలసిన మరొక అంశం ప్రజలు. గ్రీకులో ఎక్లేషియా అనబడిన సంఘానికి అర్థమేమిటంటే కూటము లేక పిలువబడినవారు. పునరుత్థాన ప్రభువును వెంబడించడానికి లోకములో నుండి పిలువబడి ఆయనతో సహవాసము చేసేవారనే అర్థము ఇస్తూ ఉంది. సంఘమంటే గుడి గోపుర కట్టడం కాదు. ఆది సంఘకాలములో మందిర నిర్మాణాలు లేవు. సమాజ మందిరాల్లో ఇళ్లల్లో వారు కూడుకునేవారు. ఈ విధంగా సంఘానికి అర్థం ప్రజలే, నిర్మాణాలు కట్టడాలు కాదు. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండగా దీనిలోని 50 మందితో కలిసి తెలియబడాలి. ముఖ్యంగా పేతురు పౌలుతో కలిసి తెలియపరచబడాలి. తరువాత మరొక 50 మందితో కలిసి తెలియపరచబడాలి. అపోస్తలుల కార్యాలు మొత్తం సంఘాన్ని గూర్చి ప్రజలను గూర్చినదై ఉంది. సామాన్య వ్యక్తుల ద్వారా జరిగించబడిన అసాధారణ విషయాలను ఈ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథం ఆది సంఘ చరిత్రను తెలియజేస్తూ ఉంది. ఏ విధంగా ఇట్టి సామాన్యులు అసాధారణ కార్యాలను జరిగించారు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే. పరిశుద్ధాత్మ శక్తి ఈనాడు నీకు నాకు కూడా అందుబాటులో ఉంది. నేడే యేసు ప్రభువునందు విశ్వాసముంచి అట్టి పరిశుద్ధాత్మను పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈనాటి తరగతిని ముగించుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సంఘం పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును మేము బాగుగా ఎరిగిన వారమై మీ పనిని మీ ఆత్మతోనూ మీ శక్తితోనూ నింపబడుచు అపోస్తలుల వలె సంపూర్ణముగా నెరవేర్చడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని, మీరిచ్చిన వాగ్దానాలను స్వంతం చేసుకుంటూ ఆత్మీయంగా ఫలభరితమైన జీవితాలు జీవించడానికి సహాయము చేయమని, ఎందరు శ్రోతలైతే మీ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుచున్నారో వారికి అనుగ్రహించుమని, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం.
ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.